అప్పుడేమో డిజాస్టర్, ఇప్పుడేమో ఇండస్ట్రీ హిట్. ఇదేందయ్యా ఇది? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా సినిమా 2010 లో విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధించింది. అయితే 14 ఏళ్ల తర్వాత 4K రీమాస్టర్ వర్షన్ తో ఈ చిత్రం మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంది. మే 30న రిలీజ్ అయిన కలేజా 4K మొదటి 3 రోజుల్లో 11 CR వసూలు చేసి తెలుగు సినిమా రిలీజ్ లో 10 కోట్ల మార్కును అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ అద్భుత విజయం మహేష్ బాబు యొక్క అసాధారణ స్టార్ పవర్ ను మరోసారి నిరూపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజులతో కలిసి మహేష్ బాబు రాజు పాత్రలో అద్భుతంగా నటించారు. విడుదలైనప్పుడు సినిమా కమర్షియల్ గా విజయవంతం కానప్పటికీ దాని వినూత్న కథనం, హాస్యం మరియు సామాజిక సందేశాలు సినీ ప్రేమికులు మనసులు గెలుచుకున్నాయి. దీన్ని కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల పైగా బంపర్ ఓపెనింగ్ సాధించి గబ్బర్ సింగ్ రికార్డ్ ని చిత్తు చేసింది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డులతో నడిచాయి. అడ్వాన్స్ బుకింగ్ లో 3 CR, బుక్ మై షోలో 1.93 లక్షల టికెట్లు అమ్ముడవడం ఈ చిత్రం పట్ల అభిమానుల ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ఈ విజయం తెలుగు సినిమా రిలీజ్ లో కలేజాను అగ్రస్థానంలో నిలిపింది. ఇప్పటి వరకు రిలీజ్ లో హైయెస్ట్ గా ఉన్న మురారి రికార్డ్ ను కూడా అధిగమించింది. ఈ సినిమాతో మహేష్ బాబు తనకు తానే పోటీ అని మరోసారి రుజువు చేసుకున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.